గ్యాస్ వెల్కమ్ మై ఛానల్. సో ఈరోజు దానిలో ఉన్న ఒక మంచి ఫీచర్ ఇది, నేను పర్సనల్గా యూస్ చేసే ఫీచర్ కూడా ఇది. సో దీనైతే మీకు చెప్తున్నాను. సో ఇదేంటంటే ఫ్లాష్ ఆర్డర్స్ అనమాట. ఇది ఇప్పటివరకు అయితే నేను ఏ ప్లాట్ఫామ్లో కూడా చూడలేదు, బట్ దాని వాళ్ళు ఈ ప్లాట్ఫామ్లో ఇంప్లిమెంట్ చేస్తున్నారు. సో మీకు అది ఎక్కడ దొరుకుతుందంటే మొబైల్లో కూడా మీకు ఆర్డర్ సెక్షన్లోకి వెళ్తే ఫ్లాష్ అని కనిపిస్తుంటుంది. ఇక్కడ కూడా మనకి మనం వెబ్లో ఉన్నాం కాబట్టి ఆర్డర్స్లోకి వెళ్తే మనకి ఇక్కడ ఫ్లాష్ ఆర్డర్స్ అని కనిపిస్తుంటుంది అనమాట. సో ఈ ఫ్లాష్ ఆర్డర్స్ అంటే ఏంటంటే మన వ్యూని త్వరగా మనం ట్రేడ్ చేయడానికి ఇది హెల్ప్ అవుతుంది. సో మన వ్యూతో పాటు మనం ఆర్డర్స్ని క్విక్గా ప్లేస్ చేయడానికి. సో ప్రస్తుతానికి మనం కనుక గమనిస్తే ఫ్లాష్ ఆర్డర్ని క్లిక్ చేశాక ఇక్కడ మనకి 2 ఫీచర్స్ ఉన్నాయి, బుల్లిష్ అండ్ బేరిష్. ఓకే, అలాగే ఎక్స్పైరీకి సంబంధించింది. సో నా వ్యూ ఎట్టుంది, ఓకే నేను బుల్లిష్ ఉన్నాను అనుకుంటే సో నాకు ఏటీఎం కాల్స్ అనేవి చూపిస్తుంటుంది అనమాట. సో వెంటనే నేను బై చేయడానికి ట్రై చేయొచ్చు. ఓకే, బై మీద క్లిక్ చేస్తే బై అయిపోతుంది. సో అలాగే మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఏటీఎంలో నుంచి మనకి 150 పాయింట్స్ అబోవ్ అండ్ 150 పాయింట్స్ బిలో. అంటే ఏటీఎం నుంచి మనకి ఓటీఎంలకి 150 పాయింట్స్ ఇచ్చారు, అలాగే ఏటీఎం నుంచి ఐటీఎం ఇన్ ద మనీకి 150 పాయింట్స్ అని ఇవ్వడం జరిగింది. సో అలాగే మనకి హయ్యెస్ట్ ఓఈ నేను ట్రేడ్ చేద్దాం అనుకుంటున్నాను అనుకుంటే, హయ్యెస్ట్ ఓఈ బిల్ట్ అయిన దగ్గర నుంచి ట్రేడ్ చేద్దాం అనుకుంటే ఇక్కడ చూడండి 23,000 కాల్లో మనకి హయ్యెస్ట్ ఓఈ అనేది క్రియేట్ అయిందనమాట. ఓకే, సో అలాగే మనకి ఇక్కడ ఆర్డర్ అనేది క్లియర్గా కనిపిస్తుంది. సో ఓయిన్ సెలెక్ట్ చేసుకొని కూడా మీరు కావాలంటే ట్రేడ్స్ని అయితే ప్లేస్ చేయొచ్చు. అలాగే మనకి ఇక్కడ టాప్ ట్రేడెడ్ అంటే ఎక్కువ వాల్యూమ్స్తో ట్రేడ్ అవుతున్న స్ట్రైక్ ప్రైసెస్ని కానీ మనం సెలెక్ట్ చేసుకోవాలంటే దానికి సంబంధించిన డేటా అంతా కూడా మనకి ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. సో మీరు ఆ స్ట్రైక్ ప్రైసెస్ని మీరు సెలెక్ట్ చేసుకొని ఈజీగా యూటిలైజ్ చేసుకోవచ్చు. బై డిఫాల్ట్గా ఇది ఆప్షన్ బయర్స్ కోసం క్రియేట్ చేసిందన్నమాట, క్విక్ స్కాల్పింగ్ కోసం. ఓకే, ఈ ఫీచర్ని కూడా మీరు అయితే దానిలో యూజ్ చేసుకోవచ్చు. అలాగే మన వ్యూ అనేది బేరిష్ అనుకుంటే సో వెంటనే మనకి ఇది పుట్ సైడ్ అయితే చేంజ్ అవుతుంది. సో పుట్స్కి సంబంధించిన డేటా అంతా కూడా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది అనమాట. 22,600 అనేది టాప్ ట్రేడెడ్, ఇది ఏటీఎం ప్రస్తుతానికి కాబట్టి మనకి ఇక్కడ ఇదైతే మనకి కనిపిస్తూ ఉంది, దీన్ని మనం యూజ్ చేసుకోవచ్చు. అలాగే మనకి హయ్యెస్ట్ ఓఈ బిల్డ్ అయిన ఆప్షన్ కావాలంటే 22,500 అనేది హయ్యెస్ట్ ఓఈ బిల్డ్ అయింది. చూడండి మనకి ఇక్కడ కనిపిస్తుంది ఓఈ. అండ్ ఏటీఎంకి సంబంధించిన డేటాను గమనిస్తే ఏటీఎం ప్లస్ మనకి ఐటీఎంకి అలాగే ఓటీఎంకి 150 పాయింట్స్ అనేది మనకి ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. అలాగే మనం ఇతర ఇండెక్స్లో కూడా మనం ట్రేడ్ చేయొచ్చు. ఇక్కడ చూడండి నిఫ్టీ బ్యాంక్ కూడా ఇచ్చారు వాళ్ళు. సో నా వ్యూ అనేది నిఫ్టీ బ్యాంక్లో నేను బేరిష్గా ఉన్నాను అనుకుంటే వెంటనే నేను ఇక్కడ నుంచి అయితే ఆర్డర్ సెలెక్ట్ చేసుకోవచ్చు. బై డిఫాల్ట్గా ఇది బైలో ఉన్నప్పటికీ కూడా మీరు ఇక్కడికి వచ్చి ఈ ఆర్డర్ ప్లాన్లో మీరు మార్చుకోవచ్చు. ఇక్కడ నుంచి మరలా మీరు ఐస్బర్గ్ ఆర్డర్స్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, ఓన్లీ మనకి ఇండెక్స్కి సంబంధించే కాదు, మనం స్టాక్స్ని కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూడండి సెర్చ్ ఫర్ F&O స్టాక్స్ అని ఉంది కదా. సో ఎగ్జాంపుల్గా నేను రిలయన్స్ని సెర్చ్ చేస్తున్నాను, రిలయన్స్ ఇండస్ట్రీస్ మీద క్లిక్ చేస్తే నా వ్యూ అనేది నేను బుల్లిష్ అనుకుంటే సో వెంటనే నాకు ఇక్కడ మనకు కనిపిస్తుంది. సో అలాగే నేను హయ్యెస్ట్ ఓఈ మీద ట్రేడ్ చేద్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే స్టాక్స్లో లిక్విడిటీ అనేది కొంచెం తక్కువ ఉంటుంది. ఎక్కడైతే ఓఈ ఎక్కువ బిల్ట్ ఉంటుందో ఆ ఏరియాలో మనం కానీ ట్రేడ్ ప్లేస్ చేస్తే క్విక్గా ఆర్డర్స్ అనేవి ప్లేస్ అవుతుంటాయి అనమాట. ఓకే, ఎందుకంటే లిక్విడిటీ కూడా అక్కడ ఎక్కువ ఉంటుంది. సో ఇక్కడ మనం గమనిస్తే 3,000 కాల్ అనేది మనకి హయ్యెస్ట్ ఓఈతో మనకి కనిపిస్తూ ఉంది. సో ఈ విధంగా మనం ట్రేడ్ని ఇంకా మనం బెటర్గా అయితే చూస్ చేసుకోవచ్చు, మనం ఏ ఆప్షన్ ట్రేడ్ చేయాలని దాని గురించి. సో దానిలో ఇలాంటి ఎన్నో ఫీచర్స్ని అయితే వీళ్ళు తీసుకొస్తున్నారు. సో ఆప్షన్ స్కాల్పింగ్ చేసే వాళ్ళ కోసం బెటర్ ఫీచర్స్ని వీళ్ళు తీసుకొస్తున్నారు. అలాగే ఏ ఆప్షన్ మనం చూస్ చేసుకుంటే బాగుంటుంది అనేది కూడా వీళ్ళు క్లియర్గా మనకి గైడ్ చేస్తున్నారు అనమాట. చాలా మంచి ఫీచర్స్ని అయితే దాని వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తున్నారు. సో హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఫ్లాష్ ఆర్డర్స్ అంటే ఏంటండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.